టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం షణ్ముఖ మూవీ రివ్యూ చూద్దాం. షణ్ముఖ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ఆది సాయి మెయిన్ క్యారెక్టర్, ప్లస్ అవికా గౌర్, ప్లస్ విలన్స్ ఉంటారు. ఇలా విలన్స్ మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు, ఒక విలన్ ఉంటాడు. వాళ్ళ కొడుకు గురించి తను మెయిన్ టాస్క్ చేయడం వల్ల చూపిస్తారు ఇద్దరు విలన్స్. అయితే ఇక్కడ అవికా గౌర్ వచ్చేసి తను ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. చాలా మర్డర్స్ అవుతుంటాయి. మర్డర్స్ గురించి ఒక ప్రాజెక్ట్ చేస్తుంటుంది. ఆ మర్డర్స్ ఏంటంటే చాలామంది లేడీస్ చనిపోతుంటారు, లేడీస్ తప్పిపోతుంటారు. అయితే ఇక్కడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఆత్మహత్య చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇక్కడ చాలామంది 6-7 మర్డర్స్ అలానే అవుతుంటాయి. అయితే ఈ కేసు సాల్వ్ కాదు, పెండింగ్లో ఉంటుంది. ఈ కేసు వచ్చేసి ఆది సాయి కుమార్ తీసుకుంటాడు. అయితే ఇక్కడ హీరోయిన్ ప్లస్ అది వీళ్ళు వచ్చేసి ప్రీవియస్ కాలేజ్ లవర్స్. అయితే కొంచెం వాళ్ళ లవ్ స్టోరీ కూడా చూపిస్తారు. అయితే వాళ్ళు కొంచెం బ్రేకప్ అవుతుంది. బ్రేకప్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి వీళ్ళిద్దరు వాళ్ళు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఆ మద్రాస్ అందరి నుంచి ఎందుకు చంపుతున్నారు ఏంటి, ఇంతకీ మూవీకి షణ్ముఖ అని పేరు ఎందుకు వచ్చింది అదంతా మీరు మూవీలో చూడండి, మూవీలో తెలుస్తుంది. అయితే ఇక్కడ విలన్స్ వచ్చేసి క్లైమాక్స్లో హీరో ఎలా పట్టుకుంటాడు ఏంటి, క్లైమాక్స్ బాగుంటుంది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3/5 ఇవ్వచ్చు. టాపిక్ వచ్చేసి డిఫరెంట్ టాపిక్ తీసుకున్నారు. మూవీ మనకైతే బోరింగ్ ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది మూవీ. Guys, subscribe to my channel to see the movie reviews. ఇక్కడ హీరోయిన్ యాక్టింగ్ బాగానే ఉంటుంది, హీరో యాక్టింగ్ బాగానే ఉంటుంది, ఫైట్స్ బాగానే ఉంటాయి, స్క్రీన్ ప్లే బాగానే ఉంటుంది, కామెడీ పర్లేదు, యావరేజ్ కామెడీ ఎక్కువ ఏమి ఉండదు. క్లైమాక్స్ ఫైట్స్ బాగానే ఉంటుంది.